హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కెమిస్ట్రీ చూద్దామండి. మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దామని. అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి చెప్పుకుందామండి. ఫస్ట్ కెమిస్ట్రీ. అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే మనం డైలీ లైఫ్లో జరిగే మ్యాటర్ కానీ ఒక ఆటమ్స్, అసలు ఆటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందామండి. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ అన్నా, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అన్నా, స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అన్నా, నేమ్స్ అన్నీ ఒకటేనండి. కాకపోతే మనకు తెలియాల్సినవి ఆటమ్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఇవి కొన్ని బేసిక్స్ టర్మ్స్ ఉంటాయండి కెమిస్ట్రీలో. ఆ టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఆటమ్? ఆటమ్ అంటే ఏంటి అంటే, ఆటమ్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీలో ఈ ఆటమ్ అనేది ఒక బేసిక్ ఎలిమెంట్ అనమాట. అది వితౌట్ ఆటమ్ దెర్ ఇస్ నో కెమిస్ట్రీ, దెర్ ఇస్ నో మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటమ్ అనేది కెమిస్ట్రీకి బేసిక్ బ్లాక్ అనమాట. ఇంకా ఏమని చెప్పచ్చు, అన్ ఆటమ్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్. అసలు మనం కళ్ళతో చూడలేమండి, ఇన్విజిబుల్ పార్ట్. అంటే అన్ ఆటమ్ ఈజ్ ఎ ఇన్విజిబుల్ పార్ట్. ఇట్ హ్యాస్ న్యూక్లియస్. అంటే ఫర్ సపోజ్ ఇది ఆటమ్ అనుకోండి, ఈ ఆటంలో ఇది ఆటమ్ అనుకున్నాం అనుకో, ఈ ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది. ఏదైనా సరే సెంటర్లో న్యూక్లియస్సే కదా ఉండేది. ఆ న్యూక్లియస్లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది అన్నాం కదా, ఈ న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ అనేవి ఈ ఆటంలో ఉంటాయి. ఇంకా ఒక 3 బేసిక్ పార్టికల్స్ కదా ఉండేది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయండి. దిస్ ఈజ్ అన్ ఆటమ్. అర్థమైందా? అన్ ఆటమ్ ఈజ్ ఎ స్మాల్ యూనిట్. It has, in that atom, it consists of nucleus. In that nucleus, neutrons and protons are present. Electrons are revolving around the nucleus. This is called simply atom. ఇంకేమని చెప్పొచ్చు, ఇందాక నేను చెప్పా కదా, an atom consists of a nucleus. In that nucleus, protons and neutrons are present. Electrons are revolving around the nucleus. This is called definition of an atom. Next, అసలు ఈ ఆటమ్ అంటున్నాం కదా, ఈ ఆటమ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఆటమ్ అనేది అటోమస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఇట్ ఈజ్ అన్ గ్రీక్ వర్డ్. ఈ అటోమస్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. ఈ గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏమి అంటే అన్కట్టబుల్ అనొచ్చు, ఇండివిజిబుల్. ఇంకా దీన్ని డివిజిబుల్ చేయలేమన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటమ్. అర్థమైందా ఆటమ్ అనేది ఎలా వచ్చింది వర్డ్ అనేది? నెక్స్ట్, ఇప్పుడు మనకు ఆటమ్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు అటామిక్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. అటామిక్ నెంబర్ అనేది మనం జనరల్గా జెడ్తో రిప్రజెంట్ చేస్తామండి, క్యాపిటల్ జెడ్. సో ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ కాల్డ్ అటామిక్ నెంబర్. అంటే ఇప్పుడు అటామిక్ నెంబర్ అనేది నేను దేంతో రిప్రజెంట్ చేస్తానని చెప్పాను, జెడ్ కదా. ఇప్పుడు ఆటంలో 3 బేసిక్ పార్టికల్స్ ఉంటాయి కదా ఆటంలో. ఏంటిది అది? న్యూట్రాన్ ఒకటి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, థర్డ్ వన్ ఎలక్ట్రాన్స్ కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్, అంటే దీని ఛార్జ్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఎలక్ట్రాన్స్ మనకు ఆల్వేస్ తెలుసు నెగిటివ్. న్యూట్రాన్స్ అనేది నో ఛార్జ్, అసలు దీనికి ఛార్జ్ అనేది ఉండదన్నమాట. ఇవి దీంట్లో ఆటంలో ఉన్న 3 బేసిక్ ఎలిమెంట్స్ అంటారు. దీంట్లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్ అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి, పి పాజిటివ్. ఎలక్ట్రాన్స్ అనేది మనకు తెలుసు, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. ఇంకా న్యూట్రాన్స్ అంటే పేరులోనే ఉంది కదా, న్యూట్రల్ అంటే నో ఛార్జ్, అసలు దానికి ఛార్జ్ అనేది ఉండదు. మేబీ 0 కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అటామిక్ నెంబర్ అనేది జెడ్ అన్నాం కదా. ఇప్పుడు ఒక ఆటంలో తీసుకుంటే, ఇప్పుడు న్యూక్లియస్లో ఉండేది ప్రోటాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ అనేవి చుట్టూ తిరుగుతుంటాయి. మనము ఎలక్ట్రాన్ని కన్సిడర్ చేసుకున్నా, ప్రోటాన్స్ కన్సిడర్ చేసుకున్నా, ఒక ఆటం తీసుకున్నాం అనుకోండి, ఆ ఆటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కౌంట్ చేసుకున్నా అటామిక్ నెంబర్ చెప్పచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా అటామిక్ నెంబర్ చెప్పచ్చు. అర్థమైందా? ఇట్ ఈస్ కాల్డ్ అస్ అటామిక్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎలిమెంట్ ఏది తీసుకుందాం, హైడ్రోజన్ తీసుకుందాం. ఎప్పుడైనా సరే మనం అటామిక్ నెంబర్ అనేది పైన రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏదో ఒక ఎలిమెంటెడ్, హైడ్రోజన్ కదా, ఎక్స్ అని ఏమైనా తీసుకోండి, పైన అటామిక్ నెంబర్, కింద మాస్ నెంబర్. హైడ్రోజన్ మాస్ ఎంత? 1. అట్లా. ఇప్పుడు ఈ పైన ఉంది కదా, దీన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని అనొచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అనొచ్చు. సో మనకి ఇప్పుడు ఈ హైడ్రోజన్లో ఎన్ని అటామిక్ నెంబర్ ఎంత? హైడ్రోజన్ది 1. అదే హీలియం తీసుకుంటే 2, లిథియం 3. ఇట్లా అనమాట. అర్థమైందా అటామిక్ నెంబర్ అంటే? నెక్స్ట్ తర్వాత మాస్ నెంబర్ చూద్దాం. మాస్ నెంబర్ అంటే ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ మాస్ నెంబర్. పైన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ప్రోటాన్స్ అన్నా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎలక్ట్రాన్స్ అన్నా కన్సిడర్ చేసుకోవచ్చు.
బట్ ఇక్కడ సమ్ అంటే ఏంటంటే మనకి అడిషన్, అవునా కాదా? సో ఇప్పుడు ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని అడిషన్ చేస్తే వచ్చేదే మనకి మాస్ నెంబర్. మాస్ నెంబర్ అనేది ఏతో డినోట్ చేస్తామండి. సో ఇట్ ఈస్ కాల్డ్ మాస్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అని యాడ్ చేస్తే వచ్చేదే మాస్ నెంబర్. ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు మాస్ నెంబర్ అంటే తెలిసింది, అటామిక్ నెంబర్ అంటే తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని కనుక్కోవాలనుకో, మామూలుగా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఫార్ములా మాదిరి అనమాట. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మనకు తెలుసు మాస్ నెంబర్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఇందాక పైన చెప్పుకున్నాం కదా, ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో మాస్ నెంబర్ అంటే ఏ రాసుకోవచ్చు, మైనస్. అటామిక్ నెంబర్ అంటే జెడ్. అప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఏ మైనస్ జెడ్. ఫర్ సపోజ్ ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఏం తీసుకుందాం? హీలియం తీసుకుందాం. ఫస్ట్ చిన్నది తీసుకుందాం, తర్వాత పెద్దవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎక్కడ వేయాలని చెప్పాను? మాస్ అటామిక్ నెంబరు కదా. సరే అండి, ఇందాక నేను తప్పు చెప్పాను. అటామిక్ నెంబర్ అనేది కింద వేస్తాము, మాస్ నెంబర్ అనేది పైన వేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హీలియం కదా, హీలియం అటామిక్ నెంబర్ ఎంత? ఇక్కడ ఉంది కదా, కింద ఉండేది. సో 2, అవునా? మాస్ నెంబర్ ఎంత? మాస్ నెంబర్ ఆఫ్ హీలియం ఎంత? 4. ఇప్పుడు నాకు ఇది పైన ఉంది కదా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి కదా. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఫార్ములా ఏమి? ఏ మైనస్ జెడ్. దీని యొక్క మాస్ నెంబర్ ఎంత? 4 మైనస్ 2. సో నాకు ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి, అవునా? మనం ఇందాక పైన అటామిక్ నెంబర్ డెఫినేషన్లో చెప్పుకుందాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంకా ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఉంటాయి, ప్రోటాన్స్ అనేవి 2 ఉంటాయి, న్యూట్రాన్స్ అనేవి 2 ఉంటాయి. అర్థమైందా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.